నరిష్మెంట్ అంటే బాడీలో ఆల్రెడీ అంతా మొత్తం పోయి వీక్నెస్ అనేది ఒకటి స్టార్ట్ అయ్యి న్యూట్రిషనల్ గ్యాప్ ఎక్కువ ఉండేది మాల్ నరిష్మెంట్. ఏమీ ఉండదు న్యూట్రిషన్ తన బాడీలో. పర్ డే రిక్వైర్మెంట్ మనం ఇవ్వకపోతే బాడీకి, పర్ డే రిక్వైర్మెంట్ ఇఫ్ యూ డోంట్ గివ్ టు అవర్ బాడీ, వాట్ విల్ హ్యాపెన్? మాల్ నరిష్మెంట్. ఎండ్ ఆఫ్ ద డే అది మాల్ నరిష్మెంట్ కి తెచ్చి మనల్ని ఆ ఒక సిచ్యువేషన్ కి పెడుతుంది. సో దట్ ఈస్ వై ఫోకస్ ఆన్ 12 years and above కిడ్స్. చిన్న వయసులో ఉండే వాళ్ళు 12 years అబౌవ్ ఉండే కిడ్స్ కి ఇంటెస్టైన్ ని మనం స్ట్రాంగ్ చేసినాం అనుకో, ఒక అబ్జార్ప్షన్ కెపాసిటీని మనం పెంచినాం అనుకో, ఇఫ్ వి ఇంక్రీజ్ ది అబ్జార్ప్షన్ కెపాసిటీ, ఆటోమేటిక్లీ వెన్ దే గో టు టీనేజ్ దే నాట్ ఫేసెస్ ఓవర్ వెయిట్, థైరాయిడ్ ఆర్ దిస్ డైజెషన్ ప్రాబ్లమ్స్, stomach lo gas troubles, idantha they will not face when our intestine is filled with pro and prebiotics. So completely digestion health kani unde oka product idi Combiotics, and deenni evaru use chesam? Everybody general health ki 12 years and above unnaru andaru kuda use cheskosam manam Combiotics. So inga ardhamainda? Yes. And Combiotics dosage kuda same way, 2 minimum 2 ni maximum varaku nenu enta teeskoni povasam dosage ni 4, minimum 2 maximum 4 according to RDA guidelines. Again according to RDA guidelines, ICMRI guidelines. ICMRI ante Indian Council of Medical Research, simple food certificated guidelines. Depends sir, nade cheptunna minimum 2 sir, maximum 4. మీరు ఎత్తినప్పటికీ ఒక కొత్త వ్యక్తి వస్తున్నారు, మీ దగ్గర ఇంటెస్టైన్ ప్రాపర్ లేదు, వాళ్ళకి 4 ఇస్తే ఏమవ్వదు, వాళ్ళ ఇంటెస్టైన్ తీసుకోదు, బాడీ కూడా తీసుకోదు, అది వేస్ట్గా పోయింది. సో మనం డోసేజ్ని గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేయాలి. 2 yearsతో ఒక వ్యక్తి కాంబయోటిక్స్ యూజ్ చేస్తున్నారంటే దెన్ మేక్ ఇట్ 3, దెన్ 4, గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ ది డోసేజ్. గ్రాడ్యువల్గా ఫుడ్ రిక్వైర్మెంట్ ఎక్కువైనప్పుడు డోసేజ్ని కూడా మనం ఇంప్రూవ్ చేయాలి, అంతే. సో నెక్స్ట్ ఉండేది మన krill oil. సో ఈ krill ఫిష్ ది బ్యూటీ ఏంటంటే ఇది krill ఫిష్. సో ఈ ఫిష్ నుంచి మనం తీసుకుంటే మన krill oil. Krill oil is based on this krill fish. So what is the beauty of this fish? ఈ fish ది బ్యూటీ ఏంటి? బేసిక్లీ ఈ ఒక krill fish మనం ఇండియన్ ఓషన్ లోనో లేదా బే ఆఫ్ బెంగాల్ లోనో అరేబియన్ సీలో అవైలబుల్ ఉండే ఒక ఫిష్ కాదు. It will be not available in Indian Ocean, Bay of Bengal or any other Indian continental oceans అన్నమాట. సో ఎక్కడ ఉండేది ఇది? పెసిఫిక్ ఓషన్, కెనడా, జపాన్ లో ఉండే ఓషన్స్, అంటార్టిక్ ఓషన్స్, ఆర్టిక్ ఓషన్. అంటే పాయింట్ ఏంటంటే ఎక్కువ కోల్డ్ ఉండే రీజన్ లో ఉండే ఒక ఫిష్, గ్రో అయ్యే ఒక ఫిష్ అంటే ఈ krill ఫిష్. సో ఎక్కువ కోల్డ్ ఉందంటే దీనిలో ఒక డెప్త్ చూస్తే మీరు ఒక డీప్, ఎంత డీప్ సీ లో ఇది గ్రో అయిందంటే మినిమం 500 డెప్త్ లో ఉండాలంట. మెయిన్ గా మనం ఇప్పుడు మీకు అందరికీ కూడా ఒక క్వశ్చన్ ఉండాలా, ఎందుకు కామన్ గా క్యాట్ ఫిష్ నుంచి మనం తీసుకోవాలి, ఎందుకు సాల్మన్ ఫిష్ నుంచి మనం ఎందుకు ఫ్యాట్స్ తీసుకోవాలి? బికాస్ ఈ ఒక ఫిష్ అంత డీప్ లో ఉంటే కూడా అంత సర్కమ్స్టాన్సెస్ ఛాలెంజెస్ తీసుకుని ఒక ఫిష్ ని మనం తీసుకుంటున్నామంటే దీంట్లో ఉంటే మెయిన్ గా 2 కాంబినేషన్స్, ఫ్యాట్ కాంబినేషన్స్. ఒకటి omega-3 అండ్ ఇంకొకటి omega-9. బేసిక్ గా చూస్తే ఒక సాల్మన్ ఫిష్ లో ఎవ్రీడే మార్కెట్ లో అవైలబుల్ ఉండే ఫిష్ లో ఐదర్ 9 ఉండిద్ది లేదా 3 లేదా 6. సో అట్ ఎ టైం ఎక్కువ కాంబినేషన్ ఉండే ఒక ఫిష్ అంటే ఈ krill ఫిష్. సో ఈ ఫిష్ లో ఉండే ఈ 2 యాసిడ్స్ కూడా, 2 ఫ్యాటీ యాసిడ్స్ కూడా మన krill oil లో యూజ్ చేస్తుంటారు. సో దట్ ఈస్ ద మెయిన్ గోల్ ఆఫ్ మన krill oil. సో అండ్ వన్ మోర్ థింగ్, సో krill oil ఫ్యాట్స్ ఉంది, ఫిష్ ఆయిల్ లో కూడా ఫ్యాట్స్ ఉంటాయి, బట్ దేర్ విల్ బి నాట్ రైట్ కాంబినేషన్ తో ఎప్పుడు కూడా ఒక ప్రోడక్ట్ ని మనం డిజైన్ చేయాలంటే 1 గుడ్ ఫ్యాట్స్ అండ్ 1 వైటమిన్స్ అండ్ 1 యాంటీ ఆక్సిడెంట్. యాంటీ ఆక్సిడెంట్ అంటే ఏంటి? ఇక్కడ ఉండే యాంటీ ఆక్సిడెంట్ మీనింగ్ చెప్తా. మన krill లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ఏది? ఆస్టాజాంతిన్. ఆస్టాజాంతిన్ అంటే ఒక యాంటీ ఆక్సిడెంట్ మన krill లో 30% ఉంది, అండ్ రెస్ట్ 60% ఏముంది? omega-3, omega-9 గుడ్ ఫ్యాట్స్. సో ఆస్టాజాంతిన్ అంటే ఏంటి? వాట్ ఈస్ యాంటీ ఆక్సిడెంట్? Any idea ఎవరికన్నా చిన్నగా? Astaxanthin is basically to bring back the aging also. Bollywood stars take astaxanthin. Okay. Because astaxanthin से age पीछे जाता है. It's okay. Because of astaxanthin we can control our age effects. Yes. That is okay. Astaxanthin అంటే ఏంటి? బిగినింగ్ లో చూడాలంటే ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్. యాంటీ ఆక్సిడెంట్ అంటే ఏంటి? అందరూ క్యాన్సర్ పేషెంట్ చూస్తున్నారా? yes you have అందరూ డీల్ చేస్తున్నారా క్యాన్సర్ పేషెంట్స్ తో 1-to-1 కమ్యూనికేషన్ పెట్టుకొని? వాళ్ళకి క్యాన్సర్ వచ్చే ఒక స్టేజ్, ఫస్ట్ స్టేజ్ ఏముందో
ఒక సెల్ డిఎన్ఏ చేంజెస్ నుంచి అంటే అబ్నార్మల్ గా అది డెవలప్ అయినప్పుడు రాంగ్ సెల్ గా అబ్నార్మల్ సెల్స్ గా డివైడ్ అయినప్పుడు దాన్ని మనం క్యాన్సరస్ సెల్స్ అని డిటెక్ట్ చేస్తాం, డయాగ్నోస్ చేస్తాం. ఆ ఒక సెల్ అబ్నార్మల్ గా ఉండే ఒక గ్రూప్ ఆఫ్ సెల్స్ ని మనం చూసుకోపోతే ట్యూమర్ టు నెక్స్ట్ క్యాన్సర్, ఆర్గన్ క్యాన్సర్, ఆర్గన్ టు బాడీలో బ్లడ్ క్యాన్సర్. సో ఇది క్యాన్సర్ ది స్టేజెస్. సో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఒక చిన్న సెల్ అబ్నార్మల్ గా చేంజ్ అయ్యేది నుంచి కదా. సో ఒక చిన్న సెల్ లో డిఎన్ఏ చేంజెస్ అయ్యే ప్రాసెస్ ని ఆక్సిడేషన్ అని మనం చెప్తాం. ఆ ఒక డిఎన్ఏ మన స్కిన్ సెల్స్ ని, మన బాడీ సెల్స్ ని చేంజ్ చేసే ఆ ప్రాసెస్ ని, ఆ ప్రొసీజర్ ని ఆక్సిడేషన్ అని మనం చెప్తాం. ఆక్సిడేషన్ ని స్టాప్ చేసేవాళ్ళు ఎవరు? యాంటీ ఆక్సిడెంట్. సింపుల్. యాంటీ ఆక్సిడెంట్. ఎందుకు? యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ తినండి, విటమిన్ సి ఎక్కువ ఉండే ఫుడ్ తీసుకోండి. ఎందుకంటే అన్నిట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి, న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్. సో యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తాయి? ఆక్సిడేషన్ ని స్టాప్ చేస్తాయి. ఇన్ కేస్ యాంటీ ఆక్సిడెంట్స్ విల్ స్టాప్ ఆక్సిడేషన్. ఇమాజిన్ ఒక సెల్ అబ్నార్మల్ గా డివైడ్ అయ్యే సెల్ అవ్వలే, ఇట్ ఈస్ నార్మల్. విల్ యూ సీ క్యాన్సర్ దేర్? No. That means simple, our right nutrition we can control major disease conditions. We can't cure, but we can prevent it before coming. That is the point. So astaxanthin unde food ni ekku iskondi. Astaxanthin unde supplements kuda andaru kuda every day you should use, because our radiations, our lifestyle is different. Chalane different undi compared to previous years. So that's the point. So good fats undi directly is equal to heart. Wherever good fats are there, wherever the availability of good fats are there, directly is equal to what? Heart. Why? Direct ga heart enduku? Heart lo undedi, heart lo problems వచ్చేది, extra cholesterol పెరిగేది లేదా cholesterol levels ఎక్కువ ఉంది blood లో. Have you heard of all the sentences? Yes. More cholesterol in blood, heart muscle is blocked because of cholesterol blocks. Cholesterol is considered as bad fats. సో ఒక బ్యాడ్ ఫ్యాట్ ని కంట్రోల్ చేసేదో లేదా బాడీ నుంచి స్లోగా రిమూవ్ చేసేది ఓన్లీ అ గుడ్ ఫ్యాట్ కెన్ డూ. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓన్లీ గుడ్ ఫ్యాట్ కెన్ టేక్ ది కంట్రోల్ ఆఫ్ బ్యాడ్ ఫ్యాట్ అండ్ రిమూవ్ ఇట్ గ్రాడ్యువల్లీ ఫ్రమ్ బాడీ. కొంచెం కొంచెంగా బాడీ నుంచి బ్యాడ్ ఫ్యాట్ ని రిమూవ్ చేసేది ఎవరు? గుడ్ ఫ్యాట్స్. సిన్స్ ఇక్కడ 2 గుడ్ ఫ్యాట్స్ ఉండే నుంచి ఈ హార్ట్ కండిషన్స్, హై కొలెస్ట్రాల్ లెవెల్స్, జాయింట్ పెయిన్స్, జాయింట్ లూబ్రికేషన్ అంటే మనం ఇలా మూవ్ చేసినప్పుడు ఇక్కడ ఏం పెయిన్ వస్తుందో దట్ ఈస్ బికాస్ ఆఫ్ నాన్ లూబ్రికెంట్స్. బాడీలో లూబ్రికేషన్ లేదు, బాడీలో ఫ్లో లేదు, ఒక గ్రీస్ లేదు బాడీలో. సో దాన్ని ఎక్కువ చేసేది కూడా ఈ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ చూసుకుంటుంది. సో బోన్ హెల్త్ లో హార్ట్ ప్రాబ్లమ్స్ అండ్ నెక్స్ట్ సీబక్థ్రోన్ లో కూడా నేను హైలైట్ చేస్తున్నా. ఐ హావ్ హైలైటెడ్ ఇన్ సీబక్థ్రోన్ టు omega fats is equal to what? Skin ki very very good fats. Skin kante omega fats. Oka one girl is coming to you, meeku vasta unnaru oka 25 years young girl, she is having hormonal imbalance nunchi tana body lanta white patches vachi PCODs untai tanaki. Her hair fall started, she is having hair fall issues. తనకి మీరు సింపుల్ గా వన్ ప్రోడక్ట్ రికమెండ్ చేయాలంటే ఫర్ జస్ట్ స్కిన్ అండ్ హెయిర్ గో ఫర్ krill oil. 2 different fats plus 1 strong antioxidant that can control her hair and skin problems. అంత పోటెంట్ కెమికల్ ఉండేది, పోటెంట్ ఫ్యాటీ యాసిడ్ ఉండే ఒక సప్లిమెంట్ అంటే krill oil. అండ్ అదర్ సిన్స్ astaxanthin ఉంది. సో క్యాన్సర్ పేషెంట్స్ కి మనం ఇవ్వచ్చునా? yes. astaxanthin ఫర్దర్ డెవలప్మెంట్ ని కంట్రోల్ చేసే కెపాసిటీ ఉంది. ఫర్దర్ గా ఏం ఆ సెల్ అబ్నార్మల్ గా అవుతుందో ఒక ప్రొసీజర్ ని దిస్ astaxanthin కెన్ కంట్రోల్ ది ప్రొసీజర్. సో ఎఫెక్ట్ వచ్చి ఎక్కువ ఉండేది. సో క్యాన్సర్ క్యాన్ బి అవాయిడెడ్, క్యాన్ బి ప్రివెంటెడ్. సో krill oil బెనిఫిట్స్ అందరికీ అర్థమైందా? yes. One advantages of krill. yes. Already person has a cancer, can we get them? Already person will have cancer. It depends on their stages, depends on their physical. At that time we have to check their income. That is the only solution. So next ఉండేది మన డోసేజ్. సో krill యొక్క యూనిక్నెస్ ఏంటంటే దీని 4 years above children ని కూడా మనం రికమెండ్ చేస్తాం. We can give it to 4 years above kids for good fats, astaxanthin content, బాడీలో ఇంప్రూవ్మెంట్, ఫ్యాటీ గుడ్ ఫ్యాట్ లెవెల్స్ ని ఎక్కువ చేసుకోవడానికి మనం 4 years above కూడా దీన్ని రికమెండ్ చేస్తాం. నెక్స్ట్ ఇస్ per day ఎన్ని క్యాప్సూల్స్? సో మీ డౌట్స్ లాస్ట్ లో ఐ టేక్ అ క్వశ్చన్ ఆన్సర్ సెషన్.
8 అవుతే కూడా మిమ్మల్ని అంతా ఇంటికి పంపేది నేను టుడే. ఐ విల్ నాట్ సెండ్ యూ హోమ్. యూ షుడ్ సిట్ హియర్, క్లియర్ యువర్ డౌట్స్ అండ్ లెట్ గో, బికాస్ నెక్స్ట్ 3 months కి నేను మళ్ళీ హైదరాబాద్ రాను కదా. సో yes, sorry, So 4 years we can give this. 4 years ago This is the only health supplement after Cholesterol. strong one. we can make the Second 4 will be years. the krill oil which you can give to everyone. సో దీని డోసేజ్ చెప్పండి పర్ డే ని. మినిమం 2 or 3. మాక్సిమం వరకు మనం ఎంత తీసుకొని పోవచ్చు? 3 వరకు మాక్సిమం. బట్ మై ఓన్ రికమెండేషన్ 2 to 3 is fine. 2 to 3 లోనే అది బాడీకి చాలా ఎక్కువే ఉంది, బికాస్ 100 to 1500 mg గుడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి బాడీలో, కార్డియోవాస్కులర్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. 3 విల్ బి మోర్ దెన్ ఎనఫ్. ఫోర్త్ క్యాప్సూల్ మీకు రిక్వైర్మెంటే ఉండదు. దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఇన్ ప్రీమియం కేటగిరీ. సో నెక్స్ట్ after food. Yes, of course after food, because fatty acids, long chain fats ani cheptam nutrition lo, better after food or with food. Before food తీసుకుంటే some people are there extraordinary ఉంటారు, వాళ్ళకి బిఫోర్ ఫుడ్ కూడా వర్కౌట్ అవుతుంది బాడీలో, కానీ హ్యూమన్ బీయింగ్స్ కి ఆఫ్టర్ ఫుడ్ ఏ ఫాస్టర్ గా బెనిఫిట్స్ ఇచ్చింది. ఓకే, అందరికీ క్లియర్ అయిందా? బిఫోర్ ఫుడ్ నీకు సార్ మీ దాంట్లో నేను ఎలా తీసుకోవాలని. ఎస్, విత్ ఫుడ్ తీసుకోవచ్చు లేదా ఆఫ్టర్ ఫుడ్ తీసుకుంటే దట్స్ అ పాయింట్ సార్. ఆఫ్టర్ ఫుడ్ ఆర్ విత్ ఫుడ్, ఎనీథింగ్ ఇస్ ఫైన్. No, बोल रहे हार्ट भी बच गया तो मैं घर नहीं जाऊंगी, सबके क्वेश्चंस लेके जाऊंगी. Exactly. क्वेश्चन एंड में मीटिंग होने के बाद बैठ के पूछेंगे. One small thing, what is the difference between with food and after? With food, but yes with food and after food. That is just, to be honest, being a nutritionist, I'm telling, adi mana population develop cheskunne unde oka habit. The population has developed that sentence in our nutrition, either before food or after food. Before food ante for our people just before food, just taking capsule, just they're eating food. After food ante just after food they'll take capsule, but that is very wrong. That is why I'm telling with food or after food. The real meaning of this sentence is, మీరు with food తీసుకుంటే, with food you are taking, your digestion will take 2 hours minimum. You will wait for 2 hours capsule తినకి వెయిట్ చేస్తారా? Minimum 1 hour వెయిట్ చేస్తారు. Again it will be with your food only, stomach లో enzymes ఏ ఉంటాయి, same digestion will happen. After food again మీరు తీసుకున్నాక, ఫుడ్ తీసుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తారు. పేషెన్స్ ఉండేవాళ్ళు, లేదా ఒక 1 hour వెయిట్ చేస్తారా? again you will take, again food తోనే బాడీలో పోతుంది. there is no much of difference, but one small difference అంటే విత్ ఫుడ్ తీసుకున్నప్పుడు ఎంజైమ్స్ ఇంకా ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది స్టమక్ లో. ఆఫ్టర్ ఫుడ్ అంటే కంప్లీట్ గా మీల్స్ తిన్నాక మీరు రెస్ట్ ఇచ్చి తీసుకున్నప్పుడు కంప్లీట్లీ అన్ని డైజెస్టివ్ ఎంజైమ్స్ స్టమక్ లో ఉన్నప్పుడు ఫాస్టర్ గా అబ్జార్ప్షన్ అయ్యింది అనమాట. దట్స్ ఓన్లీ డిఫరెన్స్, enzyme levels. So on this, so it's medical, too much medical, that's why I didn't mention that sentence. what is the ideal time? Half an hour? Yeah, half an hour to 45 minutes is ideal time. But before food నేను చెప్పినప్పుడు 1 hour is the ideal time. Before food అంటే 1 hour is the ideal time. And next ఉండేది మనం మల్టీవైటమిన్ గమ్మీస్. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు కోఆపరేట్ విత్ మీ ప్లీజ్. మీ డౌట్స్ అని నోట్ డౌన్ చేసుకోండి, బికాస్ మీ డౌట్స్ అందరికీ కూడా హెల్ప్ఫుల్ గా ఉంది, రైట్? బికాస్ ఇప్పుడు మీరు ఒక డౌట్ అడిగితే ఆ ఒక డౌట్ ని మీకు ఎవరైనా ఫీల్డ్ లో అడిగి ఉంటారు. సో రైట్ డౌన్ యువర్ డౌట్స్. లాస్ట్ లో మనం క్వశ్చన్ ఆన్సర్ సెషన్ పెట్టుకుందాం బిఫోర్ బ్రేక్. ఐ విల్ ఆన్సర్ ఆల్ ది క్వైరీస్ అండ్ మ్యామ్ ఆల్సో విల్ హెల్ప్ యూ, రైట్? సో yes, నెక్స్ట్ ఇస్ మల్టీవిటమిన్ గమ్మీస్. సో ఈ గమ్మీస్ ఎన్ని ఉంటారా? హ్యావ్ యూ హర్డ్ ఆఫ్ గమ్మీస్? yes Who My uses child's favorite. This one? Okay. Most of the children's favorite. My brother's favorite too. Yeah. So gummies తీసుకుంటే మీరు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ యూస్ చేసే వాళ్ళకి తెలుసు, ఇది బయోటిన్ గమ్మీస్ అంట, కెరాటిన్ గమ్మీస్ అంట, మెగ్నీషియం గమ్మీస్. ఐ డెంట్ నో మెగ్నీషియం మన బాడీకి అంత రిక్వైర్డ్ ఉందని. 0.2 గ్రామ్ మెగ్నీషియం రిక్వైర్మెంట్ ఉంది, కానీ ఇఫ్ యూ సీ మెగ్నీషియం గమ్మీస్, బయోటిన్ గమ్మీస్ ఫర్ జస్ట్ హెయిర్ గ్రోత్, ఎంత కూడా ఇప్పుడు ట్రెండ్ లో ఉంది. బట్ వాట్ ఇస్ గమ్మీస్ అంటే ఒక క్యాండీ బేస్ లో, ఒక జెల్లీ ఫార్ములాలో చిల్డ్రన్స్ కి ప్లస్ అడల్ట్స్ కి జస్ట్ ఒక క్యాషువల్ గా ఒక టాబ్లెట్ ఫీలింగ్ ఇవ్వకుండా, ఒక సిరప్ ఫీలింగ్ ఇవ్వకుండా ఎవ్రీడే డోసేజ్ ని కంప్లీట్ చేసి గమ్మీస్ ది మెయిన్ టెక్నాలజీ బిహైండ్. ఇక్కడ ఏం డిఫరెన్స్ ఉంది, మీరు ఎప్పుడు కూడా గమ్మీస్ చూసుకునేటప్పుడు 2 మెయిన్ ఇంగ్రీడియంట్స్ చూడండి. సింగిల్ గా ఉంది, ఓన్లీ సింగిల్ న్యూట్రియంట్ ఉందంటే డోంట్ గో ఫర్ ఇట్. ఎవ్రీ టైమ్ ఓన్లీ ఆర్ టేకింగ్ బయోటిన్ అంటే ఆ బయోటిన్ డైజెస్టేషన్ కి మినరల్స్ ఎక్కడ పోయింది? హూ విల్ గివ్ ది మినరల్స్? దట్ బయోటిన్ బాడీలో పోయింది. ఓన్లీ మెగ్నీషియం తీసుకుంటున్నారు మీరు డయట్ కోసం, డిఫిషియన్సీ ఉండే వాళ్ళు తీసుకోవచ్చు. బట్ జనరల్ హెల్త్ కి ఇఫ్ యూఆర్ ఓన్లీ టేకింగ్ మెగ్నీషియం గమ్మీస్, you need a vitamin to digest that magnesium, right?
So always choose your gummies with more combination, more vitamins, more mineral combination తో ఉన్నప్పుడు either మీరు ఇచ్చేటప్పుడు బాడీకి 90% అని అబ్జర్వ్ అవుతుంది, ఓన్లీ 10% will be wasted. So this is how you have to choose your gummies. And second thing, రెండు మ్యాటర్లు ఉన్నాయి gummies లో. Second thing, sugar coatings, that also you should check. What is the point of taking multivitamins and minerals when there is more refined sugar content లేదా more calories ఉన్నాయి ఒక gummies అంటే? What is the point of taking vitamins and minerals? So indike we have failed, all our Indians have failed in vitamin deficiency levels because Indians లో 75% vitamin deficiency ఉందంట according to researchers ఇదంతా. Reason ఏంటి? ఇలా small mistakes. So always choose your gummies with no artificial sugars and no artificial flavors, always. And mana gummies, let's come to our gummies. What is the uniqueness? First thing is 100% vegan food. Vegan ante enti? Akkada meeru animal sources emi use chestunnaro, no animal sources and no animals also used there. So no animals will be used there. For example, cow is an animal, chicken is an animal, and hen is an animal. Egg is animal source, milk animal source, butter animal source. So ilanti animal sources kuda ledu and completely animals kuda avoid chestunaru. So that is based on only plant, 100% plants. So vegan community in undara, have you listened to vegan communities? There are cultures where we follow vegan diets. So vegan diets lo ante what they do is basically వాళ్ళు even cow milk kuda vaadaru. They won't even take cow milk. Almond milk, soy milk, that is their milk sources. Again, మీరు చూస్తారనుకో protein levels will be more than cow's milk, almond milk or soy milk. That is why most of them nowadays are vegan, especially European countries. Vegan culture ని follow చేస్తున్నారు. So Indians లో కూడా అది ఎక్కువ అయింది. So అందుకే this product is completely a vegan product. So ఇది వచ్చి అందరికి అన్ని కేటగిరీ కూడా అప్లికబుల్ ఉండాలి. Everybody should take their vitamin doses. అదే ఒక product ది goal. So next, no extra sugar coating only. So these points are very similar. I'll come to the last point, no extra sugar coating. Ante what is the sweetening agent in our gummies? Box వెనకాల మీరు చూస్తే కూడా తెలుస్తుంది, it's sucrose అనే ఒక natural sugar. Sucrose, glucose, fructose, lactose ఇవన్నీ షుగర్ ది ఫ్యామిలీవి అంతే. సో ఈ sucrose లో యూస్ చేస్తున్నారు. సో కంప్లీట్లీ సేఫ్ టు యూస్, no extra calories, no extra dairy fats లేదా extra saturated fats, దాని థిక్నెస్ కోసం animal fat యూస్ చేసేది, no, not those things are avoided. Since it is in premium category, it is having more than 2 certification kuda, right? And దీని dosage per day oka children ante 4 years above నుంచి మనం ఈ యొక్క vitamins and minerals gummies మనం suggest చేస్తాం. We can suggest more than 4 years. But what is that dosage ఏంటి? 4 years above ఉండే వాళ్ళకి 4 years to 12 or 13 years లో minimum 2 or 3 నే ఎక్కువ, 2 or 3 gummies చాలు one day కి. అబౌవ్ 18 ఉన్నారు, అబౌవ్ 12 ఉంటే ఓకే. అబౌవ్ అడల్ట్ ఏజ్ లో ఉన్నారంటే యూ కెన్ టేక్ వన్ డే కి 4 వరకు మాక్సిమం తీసుకోవచ్చు. సో ద పాయింట్ ఇస్ చిల్డ్రన్స్ కి కీప్ ఇట్ టిల్ 3 మాక్సిమం. బాగుంటాయి, ఇట్ విల్ బి దేర్ ఫేవరెట్ స్నాక్స్ కూడా. బట్ స్టిల్ ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఇస్ ఇట్? విటమిన్ సోర్సెస్, మినరల్ సోర్సెస్. ఎక్కువ అవుతే కూడా ప్రాబ్లం ఉంటుంది, తక్కువ అవుతే కూడా ప్రాబ్లం ఉంది. సో ఫర్ చిల్డ్రన్స్ ఇట్ ఇస్ హౌ మచ్? ఎంత ఇస్తారు మాక్సిమం? 2 to 3. 5 years and above. 4 years above. But my child is 3 years. Still can So mostly 4 years and above and 18 years above లేదా ఒక అడల్ట్ ఇంటర్న్ ఏజ్ లో ఉన్నారు, 17, 18, 16, 15, వాళ్ళు వన్ డే కి 4 వరకు తీసుకోవచ్చు. దిస్ ఇస్ ద పాయింట్. మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఎనీ టైమ్ ఇస్ ఫైన్. సిన్స్ ఇట్ ఇస్ అ విటమిన్స్, there is no timing for that. So next is our revolutionary and beautiful product, మన sublingual spray. So spray గురించి అందరు ఇక్కడ how many people have used sublingual spray? Most of them, right? So sublingual spray లో ఒక ప్రాబ్లం ఏంటంటే ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ప్రోడక్ట్. కానీ నాలెడ్జ్ తీసుకుని ఉన్న వాళ్ళు బాగానే వాడుకుని దే ఆర్ ఇంప్రూవ్ దేర్ విటమిన్ లెవెల్స్. బట్ పువర్ పాపులేషన్ కి ఇంకా కూడా ఆ నాలెడ్జ్ రాలేదు. వాట్ ఇస్ సబ్లింగ్వల్ స్ప్రే? లాట్ ఆఫ్ క్వశ్చన్స్. వెన్ ఐ గో టు ఇంటీరియర్ పార్ట్స్ ఆఫ్ కర్ణాటకకి మేము వెళ్ళినప్పుడు వాళ్ళకి అది ఇలాంటి ఒక ప్రోడక్ట్ ఉందా అని కూడా అడుగుతారు. సో అంతా కూడా కన్ఫ్యూజన్ ఉంది సబ్లింగ్వల్ లో. లెట్ మీ క్లియర్ దట్ ఫర్ యూ ఫ్రమ్ బేసిక్స్. సబ్లింగువల్ మీనింగ్ ఏంటి?
సబ్ అంటే కింద, అండర్ పాస్, సబ్వే సేమ్ థింగ్. అండర్ అంటే సబ్. లింగువల్ అంటే మన టంగ్ ని లింగువల్ గ్లాండ్ అని చెప్తాం మెడికల్ లాంగ్వేజ్ లో. లింగువల్ ఇస్ టంగ్, మన నాలిగి. దిస్ టంగ్ ఇస్ లింగువల్ అండ్ సబ్ అంటే టంగ్ కింద. So what is there below tongue? So this phrase completely for mana tongue kinda, beneath our tongue. మన టంగ్ కింద యూజ్ చేసుకునే వాడుకునే ఒక ప్రోడక్ట్ ఈ సబ్లింగ్వల్. సో మన వెస్టీజ్ లో ఎన్ని ఉన్నాయి? డోంట్ సీ. 4 ఉన్నాయి. ఓకే, 4 సబ్లింగ్వల్ లో ఎనీవన్ కెన్ మెన్షన్? మల్టీవిటమిన్, డి విటమిన్. మార్కెట్ లో ఉన్నట్టుంది. అన్ని ఆన్సర్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ హియర్ బికాజ్ ఐ కెన్ లిసన్. సి, B12, D అండ్ మల్టీవిటమిన్. 4 ఉన్నాయి. డిడ్ ఎనీవన్ థింక్ సబ్లింగ్వల్ రూట్ డిఫరెంట్ అంటారు, రివల్యూషనరీ ప్రొడక్ట్ అంటున్నారు. ఎందుకు సి బక్స్వల్ సబ్లింగ్వల్ రాలేదు? ఎందుకు కాంబయోటిక్స్ ఆర్ నాట్ ఇన్ సబ్లింగ్వల్? మోర్ బెనిఫిట్స్ కదా కిడ్నీ హెల్త్ సబ్లింగ్వల్ లో ఉంటాయి. వై? బికాస్ మన ఇండియా లాంటి ఒక కంట్రీలో 75% పాపులేషన్ డిఫిషియన్సీ ఉండేది బికాస్ ఆఫ్ విటమిన్స్. ఓన్లీ విటమిన్ లో 75% ఉన్నారంటే ఈ ఒక రూమ్ లో మీరు చూస్తే ఓన్లీ 2 or 3 విల్ బి 100% కంప్లీట్లీ ఫుల్ఫిల్డ్ ఆఫ్ విటమిన్స్. విటమిన్స్ కంప్లీట్ గా బాడీలో ఉండేది. రెస్ట్ ఆఫ్ ఎవ్రీవన్ ఐదర్ విటమిన్ డి, విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ అన్ని విటమిన్లు కూడా మనం డెఫిషియెంట్ గా ఉంటాం. దట్ ఈస్ అవర్ డయట్ నౌ. సో ఈ ఒక రీజన్ నుంచి మన వెస్టీజ్ లో we have launched sublingual spray. First నేను బ్యాక్గ్రౌండ్ చెప్తాను, స్లైడ్ లో లేదు, బట్ ఎవ్రీబడి షుడ్ నో, అందరు కూడా తెలుసుకోవాలి. వెస్టీజ్ ప్రైమ్ సబ్లింగువల్ స్ప్రే, దీని బిహైండ్ స్టోరీ ఏంటి? దీనితో 9 years రీసెర్చ్ చేస్తున్నారు మన R&D డాక్టర్స్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీమ్. 9 years వర్క్అవుట్ చేసి దెన్ October 3rd లాంచ్ చేసినది మన సబ్లింగువల్ స్ప్రే 2022. సో అఫ్కోర్స్ ఇది లాంచ్ అయింది. సో 9 years ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ ఎస్పెషల్లీ సైంటిఫిక్ అప్రూవల్స్, అంటే సైంటిఫిక్ అప్రూవల్స్ ఉన్నాయి. అండ్ వన్ ఆఫ్ ద గుడ్ న్యూస్ ఇస్ ఇట్ ఈస్ పేటెంటెడ్ టు. ఎవరు కూడా దీన్ని కాపీ చేసేదానికి పాసిబుల్ లేదు. అండ్ వై ఇట్ ఇస్ పేటెంటెడ్? ఫస్ట్ పేటెంట్ మనం ఎలా తీసుకున్నాం? ఇన్ దిస్ ఓల్ వరల్డ్ ఫస్ట్ కంట్రీ టు డెవలప్ సబ్లింగువల్ అంటే ఇస్రాయల్. సెకండ్ టు బి ప్రౌడ్ ఆర్ ఇండియా అండ్ ఆర్ వెస్టీజ్. ఓన్లీ వెస్టీజ్. Telling this is ante other countries lo kuda they have developed sublingual medicine, sublingual tablets, but oka food supplement, especially sensitive supplements like C, B12 ilanti supplements first time India lo oka company launch chesinadante mana Vestige. So only Vestige ki patented undi and idi next idi further let's go to the further progression. So dosage shifting, why mana dosage mana update chesukovali. సో అందరితో ఉన్నిందా స్మాల్ ఫోన్స్, ఆ నోకియా ఫోన్స్ ఎంత మీరు పడేస్తే కూడా స్టిల్ వర్కింగ్ లో ఉంటుంది కదా ఒక స్మాల్ నోకియా ఫోన్. సో వై వీ హ్యావ్ చేంజ్డ్ ఇట్ టు ఐఫోన్, సామ్సంగ్ స్మార్ట్ ఫోన్స్, ఆండ్రాయిడ్ ఫోన్స్. వై ఎందుకు చేంజ్ చేసుకున్నాం? అప్డేట్ అయినాం కదా అందరూ, టెక్నాలజీ అప్డేట్. ఓకే, వై టు కంపేర్ విత్ ఫోన్? ఇప్పుడు ఒక చిన్న నోటిఫికేషన్ వచ్చినందుకు చాలు యాప్ ని అప్డేట్ చేసుకుంటా కూర్చుంటాం, కానీ అక్కడ ఏమి ఇంపార్టెంట్ వర్క్ ఉంటే కూడా వదిలేస్తాం, రైట్? సో అప్డేట్ ఎవ్రీ నౌ అండ్ దెన్ మనం అప్డేట్ అవుతున్నాం టు అడాప్ట్. ఈ వరల్డ్ లో అడాప్ట్ అవ్వాలంటే అప్డేషన్ ఇస్ ఇంపార్టెంట్. సో టెక్నికలీ మనం అప్డేట్ అయినాం, కానీ ఈ యొక్క మినరల్స్, విటమిన్స్ అని చూస్తే మీరు, మినరల్స్ కాదు సారీ, ఈ విటమిన్ డోసేజెస్ బిఫోర్ 20 years ఆల్సో వీ హ్యాడ్ మినరల్స్ కదా, క్యాప్సూల్స్ లో ఉన్నాయి కదా, మల్టీవిటమిన్ టాబ్లెట్స్ ఉన్నాయి కదా, మల్టీవిటమిన్ సిరప్స్ ఉన్నాయి. వీ హ్యావ్ విటమిన్స్ అండ్ సిరప్స్ లేదా విటమిన్ టాబ్లెట్స్ ఉన్నాయి 30 years 30 years నుంచి, బట్ స్టిల్ వీఆర్ డిఫిషియెంట్. వై? ఈ యొక్క రీసెర్చ్ ఏముందో రీసెంట్లీ 2020 రీసెర్చ్. సో ఇప్పటి వరకు కూడా అన్ని ఉండి కూడా మనం ఎందుకు అంత డిఫిషియెంట్ ఉందాము? రీజన్ మన బాడీ దానికి అడాప్ట్ అవ్వాలి. వీ హ్యావ్ టు చేంజ్ ద రూట్. మనం ఇచ్చే నార్మల్ రూట్ లో పెద్ద పెద్ద న్యూట్రియంట్స్ డైజెస్ట్ అవ్వాలి. వీక్ న్యూట్రియంట్స్ ఆర్ నాట్ గెటింగ్ అబ్జర్వ్డ్. Since that small nutrients will not get absorbed obviously because weak digestion, weak absorption. Second common with సెన్సస్ లెక్కలు చూస్తే మనం సెకండ్ కామన్ రీజన్ ఏంటంటే ఎందుకు మనం అప్డేట్ అవ్వాలంటే మోస్ట్ ఆఫ్ ది ఇండియన్స్ ఐదర్ వాళ్ళు ఎల్డర్స్ గా ఉంటారు అబౌవ్ 50 or 60 years ఆర్ లెస్ దెన్ 4 years. ఇది ఇండియన్ ది సెన్సస్ ఉంది. సో అబౌవ్ 50 or 60 years ఉన్నారంటే టేకింగ్ అ టాబ్లెట్ ఆర్ టేకింగ్ అ సిరప్ విల్ బి అ గ్రేట్ ఛాలెంజ్. సో అందుకోసం ఒక అప్డేటెడ్ టెక్నాలజీని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. సో వాట్ ఈస్ ద టెక్నాలజీ అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఫస్ట్ మీరు ఏ ఒక్క ఫుడ్ తీసుకుంటే కూడా
ఫ్రమ్ మౌత్ టు స్టమక్, స్టమక్ టు లివర్, లివర్ నుంచి లాస్ట్ గా పోయేది బ్లడ్ స్ట్రీమ్. బ్లడ్ స్ట్రీమ్ లోనే మొత్తం ఆల్ ద న్యూట్రియంట్స్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ అవర్ బాడీ విత్ బ్లడ్, ఇన్ బ్లడ్. సబ్లింగ్వల్, సబ్లింగ్వల్ లో వాట్ ఇస్ ద డిఫరెన్స్? మన టంగ్ కింద వాడుకునే ఒక ప్రోడక్ట్ ఇది. వీ హ్యావ్ టు యూస్ ఇట్ బినీత్ అవర్ టంగ్, అండర్ అవర్ టంగ్. సో వాట్ ఇస్ దేర్ అండర్ అవర్ టంగ్? మన కింద టంగ్ కింద ఏముంది? బేసికలీ దిస్ ఈస్ అవర్ సబ్లింగ్వల్ గ్లాండ్. పక్కన డిఫరెంట్ గ్లాండ్స్ ఉన్నాయి, సబ్ మాండిబులర్, సబ్ పెడిక్యులర్ గ్లాండ్, డిఫరెంట్ గ్లాండ్స్ అంటే. బట్ ఈ ఒక గ్లాండ్ కనెక్టెడ్ ఎక్కడ? మన నెక్ రీజన్ లో ఉండే వెయిన్స్. వెయిన్స్ ఏం చేస్తుంది? ప్యూరిఫైడ్ బ్లడ్ ని హార్ట్ నుంచి అన్ని పార్ట్స్ కి సర్క్యులేట్ చేసేది వెయిన్స్. సో ఈ రీజన్ లో ఉండే వెయిన్స్ నేమ్ జూగులార్ వెయిన్స్. ఇక్కడ ఉండేది జూగులార్ వెయిన్స్. సో మనం ఏమి ఒక సబ్లింగ్వల్ మెడిసిన్ లేదా ఒక టాబ్లెట్ స్ప్రేగా కంపేర్ టు టాబ్లెట్ అండ్ సిరప్, స్ప్రే ఇస్ అ మోర్ ఎఫిషియంట్ ఫార్మ్. సో స్ప్రే మనం ఇచ్చినాం అనుకో, ఆ ఒక మెథడ్లో ఇచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా అక్కడ ఉండే గ్లాండ్ ఏం చేస్తుంది? బైపాస్ చేస్తుంది. సో బైపాస్ మెకానిజం లో పనిచేసే ఒక ఆర్గాన్ అంటే ఈ లింగ్వల్, సబ్ లింగ్వల్ గ్లాండ్. బైపాస్ అంటే ఏంటి? మీరు ఏమి ఇస్తే కూడా జస్ట్ అలానే అది పాస్ చేస్తుంది. నో అబ్జార్ప్షన్, నో అగైన్ దాన్ని డైజెస్ట్ చేసుకునేదో లేదా దాన్ని రిమూవ్ చేసేదో అదంతా ఏం చేసుకోదు. కానీ ఇక్కడ ఉండే మజిల్స్ చేసే పని అది, ఇట్ విల్ జస్ట్ బైపాస్ వాట్ ఎవర్ యూర్ గివింగ్. సో అలా బైపాస్ చేసినప్పుడు వాట్ ఈస్ ద టైమ్ లిమిట్ యూ థింక్? విల్ ది సబ్లింగ్వల్ రీచ్ అవర్ బ్లడ్ స్ట్రీమ్? వాట్ ఇస్ ద టైమ్ లిమిట్? Seconds. Instants, not seconds, 2 to 3 minutes. Because manam spray chesi to reach this gland, that from there it will bypass into our jugular veins. Veins ante nothing but our blood stream. So blood stream ki immediate ga the bypass chesad nunchi 90% of nutrients will be absorbed. Any reason enduku 10% enduku absorb avvalani? Any reason? Are human mistakes. Sometimes మన డోసేజ్ స్కిప్ చేస్తాం, లేదా మనం స్ప్రే చేసుకునే మెథడ్ రాంగ్ గా ఉండేది. ఇలాంటి స్మాల్ మిస్టేక్స్ నుంచి ఆ 10% తీసేసినారు. సో 90% మోస్ట్ ఆఫ్ ది డాక్టర్స్ ఆర్ ఛాలెంజ్, R&D డాక్టర్స్ ఆర్ ఛాలెంజ్. 90% విదిన్ 1 month మీ బ్లడ్ లో ఏమీ చేంజెస్ లేదంటే విల్ టేక్ బ్యాక్ ది ప్రోడక్ట్. లాంచింగ్ టైంలో ఇప్పుడు వరకు కూడా అంటే అంత కాన్ఫిడెంట్ ది ఒక ప్రోడక్ట్ ఇది. బికాస్ రూటే డిఫరెంట్ గా ఉంది. వీ కాంట్ బ్లేమ్ అవర్ డైజెషన్, వీ కాంట్ బ్లేమ్ అవర్ అబ్జార్ప్షన్. Different route, so everybody's sublingual will be same, everybody's blood flow will be same, and not the rate of blood flow but the blood flowing method. So andukoni 90% absorption ni kolsadi sublingual. And first spray sublingual mana vitamin C spray. Vitamin C is equal to immunity, skin and hair. Always remember, eppudu gurtu pettukondi roga nirodhaka shakti. Because of vitamin C, immunity, skin problem, hair fall. Yes. Simple example. Vitamin C enduku body lo ante important ante mana SF9 product undi kada, vitamin C serum unda? Yes. Why we are using vitamin C only? Why not vitamin D? Why not vitamin E? Because vitamin C lo unde antibodies mana skin ki every day required unde okkatante my vitamin C ni. So internally and externally any skin problems, vitamin C is the solution. And next, cold, cough, blood infections, ilanti infections kanni kuda manam vitamin C ni vadochu. Very high levels of antioxidants unde oka vitamin ante ee vitamin C. Next, ee vitamin C meer chusinaranko covid ku mundu, before covid we had dosage of 40 mg per day. కానీ ఆఫ్టర్ కోవిడ్ సిన్స్ మన ఇమ్యూనిటీ ఎవరి బాడీలో కూడా 100% లేదు అని రికగ్నైజ్ చేసినాక, ఆఫ్టర్ రికగ్నైజింగ్ దిస్ our ICMRI has changed our dosage to 80 mg. So leaders, you tell me, ikkada undavalli cheppandi, 80 mg just with normal diet lo manaku every day fulfill avutunda? Every day 80 mg. 40 mg ne manam we couldn't take it. 40 mg. Imagine 80 mg per day for one adult. So that is why we have to depend on our vitamin C supplement. This is the reason. For immunity, our skin and hair problem. Again, cancerous patients, it is recommended because antioxidants unnai and cell damage so ledha ido oka vallu DNA related problem lo unnaru, infection related samasya lo unnaru, go for vitamin C. Ever help kuda vaddu, you can recommend on your own, right? So recommend chestara vitamin C? Yes. Cancer patient ki istara? Yes. Skin problems unde valaki? Yes. Hair problems? Yes. So one day patient in any stage we
For recovery purpose, we can use it. Yes. And per day ki 3 sprays, 1, 2 and 3 instantly. Few seconds gap, second spray, few seconds and third spray. Because మన population ki morning ఒక spray, afternoon ఒక spray, night ఒక spray అంటే ఎవరు కూడా 3 sprays complete చేయరు. That is why 3 times 1 spray and 3 times no 80 mg will be assured maximum. So next is, Do's and don'ts before food, after food. I'll ask you this question. Why ma'am before food and after food? Any time person, they can. I showed you this maybe demo. ఇది digestion system ki ekkadu kuda nowhere it is going to your digestion system. It is going to your bloodstream. There is no connection to your digestion and no connection to your bloodstream. So it is going not even through this bloodstream, jugular veins. So when it's going to bloodstream, your digestion will not affect. So before food or after food? Anytime. Direct వెళ్ళిపోతుంది. Anytime, 3 cups. Only vitamins. ఇంత కన్ఫ్యూజ్ అయ్యేది ఏం లేదు, మన బాక్స్ లో క్లియర్ గా ఇచ్చున్నారు 3 sprays 1 sprays అని. గో ఫాలో దట్ ఇన్స్ట్రక్షన్, జస్ట్ సింపుల్ ఇట్ ఇస్. నెక్స్ట్ ఇస్ వైటమిన్ B12. B12 is equal to, so vitamin C is equal to ఏంటి? స్కిన్ immunity, CBD, C-Vapson is equal to energy, skin, very nice. So yeah, next is B12. B12 is equal to cellular energy. ఒక్కొక్క సెల్ లో ఏమి ఆ ఫంక్షన్ జరగదో నార్మల్ గా, టు నాట్ టు గో ఇంటూ టూ మచ్ మెడిసిన్, బేసిక్ గా చెప్తా. ఒక సెల్ ఏం చేస్తుంది? ఫుడ్ ని, మన ఫుడ్ అంతా బ్రేక్ చేసి ఈ బయోయాక్టివ్ కెమికల్స్ ప్రిపేర్ చేసి సెల్ కి పంపించినప్పుడు ఇట్ విల్ సెండ్ టు అవర్ సెల్స్. సెల్స్ విల్ బి వెయిటింగ్ ఫర్ గ్లూకోజ్. గ్లూకోజ్ లాస్ట్ స్టేజ్ ఆఫ్ ఫుడ్ అంటే గ్లూకోజ్. ఆ గ్లూకోజ్ ని ఎనర్జీగా కన్వర్ట్ చేసేది ఎవరు? సెల్స్. సో ఈ యొక్క ప్రాసెస్ లో సెల్ కి ఏదైనా తక్కువైందనుకో, సమ్వేర్ న్యూట్రిషన్ ఇస్ నాట్ దేర్, సమ్వేర్ ద సెల్ వచ్చి వీక్ అయిందనుకో, ద సెల్ విల్ డై, ఇన్స్టెంట్లీ ఇట్ విల్ డై. సో కొత్తగా సెల్స్ కూడా ప్రొడ్యూస్ అవ్వలే, బాడీలో న్యూట్రిషన్ గ్యాప్ ఉంది, ఉండే సెల్స్ కూడా చచ్చిపోయినప్పుడు వాట్ విల్ హ్యాపెన్? అగైన్ ఇమ్యూనిటీ, అన్ని వ్యాధులు కూడా కొంచెం